మనం చెప్పుకున్నాం కదా దేశవాళీ బియ్యం అవైలబుల్లో ఉన్నాయని. అది ఏ రకం బియ్యం అనేది మీకు చెప్తారండి. ఇది బహురూపీ రైస్ అనమాట. ఇప్పుడు తినే బియ్యం అసలు బియ్యం కాదనే చెప్పుకోవాలి. ఇవి దేశవాళీ రకాలు. వీటిలో ఎన్ని పుష్కలమైన న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నాయనేది మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రైస్ వచ్చేసి ఎస్పెషల్లీ 1500 సంవత్సరం అంటే 1500 BCలో శ్రీకృష్ణ దేవరాయలు, విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు మెచ్చి వండించుకునేవారంట ఈ రైస్ని. దీని పేరు బహురూపీ రైస్ అండి. బహురూపి అంటే వివిధ రకాల గల రూపాలు కలిగింది అండ్ అన్ని గుణాలు కలిగింది అని అర్థం అనమాట. సో ఈ రైస్లో ఏంటంటే ఇదివరకుట కొంచెం గంజినీళ్ళు తాగినా మనం చాలా ఎనర్జీగా బతికేవారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తినే రకం దేశవాళీ బియ్యము అంత న్యూట్రియంట్ రిచ్గా ఉండేదన్నమాట. సో ఈ బహురూపీ రైస్లో ఏమిటంటే దీంట్లో బి కాంప్లెక్స్, ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ బహురూపీ రైస్లో. దీన్ని ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే చద్దన్నానికి వాడతామండి. చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగన్నానికి. అండ్ చిన్నపిల్లలకి ఎవరైతే ఉన్నారో అన్నప్రాసన దగ్గర నుంచి సజెస్ట్ చేసేది ఏంటంటే ఇదే బహురూపీ రైస్. మేము ఇంత ఎనర్జెటిక్గా ఈ ఫార్మింగ్ చేయడానికి కానీ చేయగలుగుతున్నామంటే దానికి కేవలం కారణం ఏంటంటే ఈ బహురూపీ రైస్. ఫస్ట్ ర్యాంక్ అయితే నేను దీనికే ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మన భానూర్ స్టోర్లో, సూర్యగ్రీన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఆర్డర్ పెట్టుకుంటే మేము డెలివరీ కూడా చేస్తాం. ఓకే, నెక్స్ట్ రైస్ వచ్చేసి రత్నచోడి రైస్ అండి. ఇది రత్నచోడి. సో రాజుల కాలంలో ఈ బియ్యాన్ని కూడా చాలా విరివిగా వాడేవారండి. దేనికి వాడేవారంటే సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం అంతా కూడా ఈ రైస్తో వండి పెట్టేవారంటండి. అంటే ఏంటంటే అంత బలాన్ని ఇస్తుంది అనమాట రత్నచోడి అనేది. చాలా సత్తుగా బలాన్ని ఇచ్చే రైస్. ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఉమెన్, మెన్, ఇంకా పిల్లలు, టీనేజర్స్ వీళ్ళందరూ ఈ రత్నచోడి రైస్ తినడానికి సజెస్ట్ చేయబోయే రైస్ ఇదనమాట. సో దీని పేరు రత్నచోడి. చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది. సో ఇవన్నీ కూడా దేశవాళీ రకాలు అనమాట. ఇవి కూడా సింగిల్ పాలిష్లో మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొకటి మన దగ్గర అవైలబుల్ ఉన్నది సిద్ధ సన్నాలు. సో ఇవి కూడా అంతే అండి. ఇది కూడా దేశవాళీ రకం, సన్న రకం. చాలామంది దొడ్డు రకం అలవాటు లేదు, తినలేము అనుకునే వాళ్ళకి ఈ రైస్ అనేది ప్రిఫరబుల్గా మనం సజెస్ట్ చేయొచ్చు. చాలా అంటే చాలా దేశవాళీ రకాలు ఉంటాయండి. అందులో మేము కొంచెం పండించి ఇంకా 8 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారండి. అంటే కేవలం వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే బియ్యాన్ని పండిస్తారు మాలాగే. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కలెక్ట్ చేసి తీసుకొచ్చాము. సో ఈ 3 వెరైటీస్ మన సూర్యగ్రీన్ స్టోర్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, బహురూపీ రైస్, రత్నచోడి, సిద్ధసన్నాలు. సో సిద్ధసన్నాలు ఇంకా రత్నచోడి సింగిల్ పాలిష్లో అవైలబుల్ ఉన్నాయండి. బహురూపీ రైస్ వచ్చేసి మనం పాలిష్ చేయించలేదు. ఎందుకంటే దీని న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీనిపైన ఉండే లేయర్లోనే ఉంటాయి అన్నమాట. అది ఎవ్వరు కోల్పోకూడదని చెప్పేసి రా రైస్, ముడి బియ్యం, దంపుడు బియ్యం అంటాం కదా, అవే బియ్యం అన్నమాట ఇవి. సో ఈ 3 మీరు ఆర్డర్ పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా 1.5 year, ఇవన్నీ కూడా 1.5 year ఓల్డ్ రైస్ అనమాట. సో ఇందులో ప్రిజర్వేటివ్స్ కానీ ఇంకా కెమికల్ పౌడర్స్ యాడ్ చేస్తారండి పురుగు పట్టకుండా. అట్లా ఏమీ మేము కలపలేదు. దీన్ని మాన్యువల్గానే మేము బాగు చేస్తున్నాము. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా మీకు బాగు చేసి మీకు ఫైన్ ప్రోడక్ట్ ఎలా మీకు అందిస్తాం అనేది. ఓకే, సో వెయిట్ చేయొద్దు. సో లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోండి సూర్యగ్రీన్స్ స్టోర్ నుంచి. ఇంకా వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, రైట్.